హాయ్ హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్ అండ్ జనరల్ టాక్స్. ట్రైన్ జర్నీ ఫుడ్ రెసిపీ చూద్దాం. ముందుగా చపాతీ చూద్దామండి. గోధుమ పిండిలో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఈలోపు టమాటో కర్రీ చూద్దాం. అంటేనండి, ఇది ఏమీ స్పెషల్ రెసిపీ ఏమీ కాదు, మీకు తెలిసిందే కానీ కొన్ని మార్పులతో చేసుకోవాలి అంతే. ఇక్కడ ఆనియన్స్ వేయకూడదు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు ఇలాంటివి ఏమీ వద్దండి. నేను చూపించినట్లే చేయండి, 2 రోజులైనా పాడవకుండా ఉంటుంది. టమాటో కూరలో నీళ్ళు పోయవద్దు. నేను ఇక్కడ మీకు మరీ అంత వివరంగా చూపించాల్సిన అవసరం లేదండి, లేదంటే కుకింగ్ ఛానల్ అయిపోతుంది. తాలింపు వేసి మిర్చి టమాటా ముక్కలు వేసి వేగాక కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి సిమ్లో పెట్టండి. అది ఆ టమాటోలో ఉన్న వాటర్తోనే కూరని మగ్గనివ్వండి. కొత్తిమీర, పుదీనా కూడా వేయొద్దు. ఈ కూర అయిపోయేలోపు చపాతీ చేసుకుందాం. ఈ పీట కాశీలోనే తీసుకున్నానండి. ఇది వచ్చేసి 100 రూపాయలు పడింది. పీట బాగుంది కానీ చూడండి, ఇక్కడ ఈ కర్ర బాగలేదు, మీకు చూపిద్దామనే దీంతో చేశాను. ఇంకా వుడెన్ కర్రతోనే చేస్తున్నాను. చపాతీని ఇలా ఫోల్డ్ చేయాలండి. కొంచెం ఆయిల్ వేసి ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసినవి రౌండ్గా రావండి చపాతీ. మాకు రౌండ్గానే కావాలి అనుకుంటే స్టీల్ పప్పు డబ్బా పైన మూతతో కట్ చేసుకోండి. కానీ అండి, కాసేపట్లో ప్రయాణం పెట్టుకొని ఇలాంటి సుతారం పనులు చేసామనుకోండి, ఓపిక కాస్త ఇక్కడే అయిపోతుంది. ఫుడ్ హైజీనిక్గా చేసామా, టేస్ట్గా ఉందా, ఇవి 2 ఉంటే చాలండి. చపాతీలు చేశాక ఒక క్లాత్ వేసి అన్నీ ఒకదాని మీద ఒకటి పడకుండా ఆరబెట్టండి. ఫ్యాన్ వేయవద్దు. ఇది బటర్ పేపర్ అండి, ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ వాడవద్దు, బటర్ పేపరే తీసుకోండి. అమెజాను, బిగ్ బాస్కెట్, ఇన్స్టామార్ట్లో ఉంటుంది. బటర్ పేపర్ను ఇలా కట్ చేసుకొని ట్రిప్పుకి మీరు ఒకరు ఎన్ని తింటారో అన్ని, 2 అయితే 2, 3 అయితే 3 చపాతీలను పేపర్లో పెట్టి రోల్ చేసి ఇలా ప్యాక్ చేసుకోండి. జిప్లాక్ కవర్లో ఇలా పెట్టుకోండి. జిప్లాక్ కవర్స్ మీషోలో తీసుకోండి, ఒకటి 10 రూపీస్. పెద్ద సైజువే తీసుకోండి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, తీసుకునేటప్పుడు ఈజీగా ఎవరి రోల్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా ప్యాక్ చేసుకుంటే 2 డేస్ అయినా పాడవవు. టమాటో కర్రీ కూడా మొత్తం ఆరాక ఇట్లాంటి బాక్సుల్లో పెట్టుకోండి. ఇక మురుమురా మిక్చర్ చూద్దామండి. వితౌట్ ఆయిల్తోనే వేయించాలి. ముందు అటుకులు చూద్దామండి. అటుకులు 1/2 కేజీ, మురుమురా 150 గ్రాములు, పల్లీలు 1/4 కేజీ సరిపోతాయండి. ఇక్కడ పల్లీలు వచ్చేసి మీకు బాగా ఇష్టంగా తినే వాళ్ళైతే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. ముందు అటుకులు వేద్దాము. మందంగా ఉండే అటుకులు తీసుకోండి. ఉప్మా చేసుకునే అటుకులు ఉంటాయి కదా, అవి. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. మురుమురా వేయించుకుందాం. ఇక్కడ ఈ మురుమురాను సాల్ట్ మురుమురా వాడకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ వీటిలో సాల్ట్ ఉంటుంది కదా. మనము మిగతా మిక్చర్ని కలిపేటప్పుడు సాల్ట్ వేసినప్పుడు ఆ సాల్ట్ ఈ సాల్ట్ ఎక్కువైపోతుందండి. అందుకని ఈ మరమరాలు వీటిని వాడకూడదు, ఇలాంటివే వాడాలి, సాల్ట్ లేనివి వాడాలి. ఇవేంటి మనకి బిగ్ బాస్కెట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో ఉంటాయి, తెచ్చుకోండి. ఇవి కూడా వేగాక పల్లీలు వేసుకుందాం. నేను ఇక్కడ ఆల్రెడీ వేయించిన పల్లీలే వేస్తున్నానండి. పచ్చి పల్లీలు అయితే అవి కూడా ఆయిల్ లేకుండా వేయించి కలుపుకోండి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉండేవారికి ఈ పల్లీలు అందుబాటులో ఉంటాయండి. ఇసుక మీద వేయించిన పల్లీలు అండి ఇవి. మేము ఎందులోనైనా ఇవే వాడతాము. లేని వాళ్ళు పచ్చి పల్లీలే వేయించి కలుపుకోండి. పుట్నాం పప్పు కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే. అన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోండి. ఆయిల్ కాగాక జీలకర్ర, ఊరమిరపకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగా దంచింది వేయండి. వెల్లుల్లిపాయకి పీల్ తీయాల్సిన పని లేదు. కొంచెం పసుపు, కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి. సరిపడినంత సాల్ట్ వేసి వేగాక ఈ మిక్చర్ అంతా వేసి బాగా కలపండి. కొంచెం ఈ మిక్చర్ ఆరాక చేతితో బాగా కలపండి. ఊరమిరపకాయని చేతితో చిదిపి బాగా అన్నీ కలిపేటట్లు కలపండి. మొత్తం ఆరాక జిప్లాక్ కవర్లో ప్యాక్ చేసుకోండి. ఇంకా కర్డ్ రైస్ కూడా తీసుకెళ్ళాలనుకున్నాం కదండి. ఈ రైస్ ఏం చేస్తారంటే, రైస్లో పెరుగు కలుపుకోకుండా వేడి పాలు, గోరువెచ్చని పాలు పోసి తోడు పెట్టుకోండి. అప్పుడు అది పొలవకుండా బాగుంటుంది. ఇక్కడండి పులిహోర, పెరుగన్నం మాత్రం జిప్లాక్ కవర్లో పెట్టకూడదండి, ఇలాంటి బకెట్స్లో ప్యాక్ చేసుకోండి. ఈ జిప్లాక్ కవర్స్లోనే నేను లగేజ్ దగ్గర చెప్పాను కదండి, పసుపు, కుంకుమ, ప్రమిదలు, ఒత్తులు, ఆయిల్ ఇలాంటివి కూడా ఇందులోనే పెట్టుకోండి.
మనకి బ్రష్లు, పేస్ట్లు, సోపులు ఇలాంటివి ఇంకా ఇవన్నీ ఏమైనా టాబ్లెట్లు ఈ మొత్తం వేటికై సపరేట్గా ఇలాంటి కవర్లో పెట్టుకున్నారనుకోండి మీకు క్యారీ చేయటానికి ఈజీగా ఉంటుంది. ఇంకా కాశీ యాత్రకు వెళ్ళే ముందు ఏర్పాటు చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ఇవేనండి. అన్నీ చెప్పేసుకున్నాం మనం. నెక్స్ట్ వీడియో నుండి కాశీ యాత్ర జర్నీ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నుండి వీడియోస్ డే బై డే వస్తాయండి. అలా అయితేనే కాశీ యాత్ర ఈజీగా అర్థమవుతుంది. ఉంటానండి మరి.